యూపీజీ అండర్ డ్రైనేజీ పనుల్లో నాణ్యతపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కొనసాగుతున్న యూజీపీ అండర్ డ్రైనేజ్ పనులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లేని పనులను నిలిపివేసి నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అండర్ డ్రైనేజీ కోసం సీసీ రోడ్లను తవ్వి గుంతలమయం చేయడంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు పూర్తయ్యే వరకు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. అలాగే కోర్టు కేసులు ఉన్న సంస్థకు యూజీపీ పనుల కాంట్రాక్ట్ ఎలా అప్పగించారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ మురికి కాలువలు చూసే దిక్కు లేదు. దోమల బాధ వల్ల, డెంగ్యూ బాధ వల్ల, ఫైలేరియా బాధ వల్ల ఏ జంతువు కూడా హాని చేయని విధంగా దోమల హాని చేసే రోగాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ లాంటి తీవ్రమైన వ్యాధులు వచ్చి చచ్చిపోతున్న పరిస్థితులలో ఇటువంటి వాటి మీద జాగ్రత్త లేదు. ఇప్పటికిప్పుడు ఇది ఎప్పుడైతుందో తెలియదు, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు ఈ యూజీడీ స్కీమ్. ఈ లోపల మురికి కాలువలు తీసే దిక్కు లేదు, దోమలకు పిచికారి చేసే దిక్కు లేదు, విద్యుత్ దీపాలు వేసే దిక్కు లేదు, గ్రామ పంచాయతీ నుంచి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఎప్పుడు నల్లాలు వస్తున్నాయో ఎప్పుడు ఆగిపోతున్నాయో తెలియట్లేదు. ఒక బిందె నీళ్ళు వస్తే రెండో బిందె వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందిని కూడా ఈ పట్టణాన్ని బాగు చేయాలని, శుభ్రం చేయాలని 70 మంది కార్మికుల్ని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో నియమిస్తే డిపార్ట్మెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఇవాళ వీధి పాలు చేసి వాళ్ళని విధుల్లోకి రానియట్లే, మళ్ళీ ఈయన పని చేపియట్లే. కోదాడ పట్టణాన్ని బాగు చేయడానికి మీరు 250-400 కోట్ల రూపాయలని చెప్పేసి అభివృద్ధి గొప్పలు చెప్పుకుంటున్న మీరు వందలల్లో వేలల్లో జరిగే ఇటువంటి పనులను ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా? కాంట్రాక్ట్ల మీద ఉన్న, కమిషన్ల మీద ఉన్నంత జాగ్రత్త వాళ్ళ ఆరోగ్యం మీద ఎందుకు లేదు? పట్టణాన్ని శుభ్రం చేయడానికి, ఈ చెత్త చెదారాన్ని తొలగించడానికి, ఏ రోజుకు ఆ రోజు వెళ్తున్న చెత్తని బయటికి పంపించడానికి వెంటనే సరైన సిబ్బందిని నియమించి కోదాడు పట్టణాన్ని మళ్ళా పునర్వైభవం వచ్చే విధంగా గతంలో ఏ రకంగానైతే పరిశుభ్రంగా ఉందో ఆ రకమైన పరిశుభ్రతని నెలకొల్పడానికి, కోదాడు ప్రజలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కలెక్టర్ దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉన్న పద్మావతి రెడ్డి గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. వారు ఒక టూరిస్టు. 15 రోజులకు బుద్ధి పుడితే ఆడేం పనులు లేకపోతే బెంగళూరులోనో హైదరాబాద్లోనో పనులు లేకపోతే కోదాడు వస్తారేమో. కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని వైదొలిగించాల్సిన బాధ్యత జిల్లా అధికార బృందానికి ఉంది. ఈ అధికార బృందం వెంటనే చర్యలు తీసుకోవాలి. పనులని సైంటిఫిక్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, భవిష్యత్ తరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కోదాడు పట్టణ భవిష్యత్తు కోసం ఉపయోగపడే విధంగా ఈ పనులని సక్రమంగా సరైన కంపెనీతోని పనులు చేపియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటిని వెంటనే ఆపేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో రేపు న్యాయపరమైన పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం.